ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను చెప్పాను, మొదట్లో చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారిని వదిలే ప్రసక్తే లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో, ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రామిస్లు లేకపోతే ఎలిగేషన్స్ తప్పనైనా ఒప్పుకోవాలి, క్షమాపణైనా అడగాలి జాతికి. ఈ వీర మహిళలును జన సైనికులు ఉన్నారు కదా, వీర మహిళలు జన సైనికులు, మా పవన్ కళ్యాణ్ సారు తోపు తురుంకానని చెప్పేటువంటి వీర సైనికులు, జన సైనికులు, వీర మహిళలకు దీనికి సమాధానం చెప్పాలి. నేను డిబేట్లో మాట్లాడటం లేదు కాబట్టి వీర మహిళలు, జన సైనికులు అష్టానుసారం రెచ్చిపోతున్నారు. మేము మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో, ఎలా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజల మస్తిష్కాల్లో ఏ విధంగా మీ అబద్ధాలని మేము ప్రజల ముందు పెట్టగలమో జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఏం మొదలు కాల, ఇంకా మా పోరాటం, మా ప్రజల తరపున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు, ఆయన సినిమా స్టార్ పుణ్యమా అని గట్టిగా 28 సినిమాలు ఏమో తీసినట్టున్నాడు, అందులో 20 సినిమాలు ఫ్లాపే. ఈయన ఒక హీరో అయినాడు కాబట్టి పీపుల్ షుడ్ బిలీవ్. కన్సర్న్ ఉందా లేదా, అబద్ధాలు చెబుతున్నారా లేదా, మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవరికి అవగాహన ఉండదు. నేను జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇవ్వాలి. లేదా మీ నాయకుడు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి, ఇదిగో మేము తప్పు మాట్లాడినాం, తప్పు మాట్లాడుతున్నాం, తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్, ఇది క్షమించమని మీరు డిబేట్లో, ఓపెన్ డిబేట్లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి. ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్, జేపీఎంరా భారత్ పార్టీ వదలదు. 2029లో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచారాస్త్రం. ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక గొప్ప, ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన, ఇది పాలిటిక్స్. మా కర్మో, ప్రజల కర్మో, ఈ రాష్ట్రం కర్మో, నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు, ఏం చేయగలం? వీ హ్యావ్ టు బేర్ ఇట్ బికాజ్ యూ ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు ఇంటర్మీడియట్ చదివినా భరించాల్సిందే, నువ్వు అబద్ధాలు ఆడినా భరించాల్సిందే, నువ్వు రోజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే, నువ్వు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడినా వీ షుడ్ బేర్ బికాజ్ యూ ఆర్ హోల్డింగ్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి. సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి, గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా, ఇది సినిమా కాదు, అరవకండి, మాట్లాడకండి, ఈ డైలాగులు కాదు, ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా, ఇవన్నీ మాట్లాడారు. సరే, మంచిది. అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు, గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి నోటారు. నేను 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా, అంటే 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో 100 రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతోటి నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 19/9/2024లో సి నెంబర్ 4143/C/20/RTI/CID 2024. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం.
అధికారికంగా నేను తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారో నేను చెప్తాను. 2019 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,896 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 6,583 మంది ట్రేస్ అయ్యారు. దేవర్ ఫౌండ్. అండ్ ఈ 6,583 మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో చేరారు. 2020 సంవత్సరంలో 7,576 మంది మిస్ అయితే అందులో 7,189 మంది దేవర్ ఫౌండ్, ట్రేస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 98% మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 10,085 కేసెస్ రిజిస్టర్ అయితే అందులో 9,616 మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు. ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా. 2022 సంవత్సరంలో 10,433 మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో 10,994 మంది ట్రేస్ అయినాయి 22 సంవత్సరంలో. ఎందుకు ట్రేస్ అయినాయి అంటే 2021లో నమోదైన కేసులు కూడా 2022లో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో 10,433 మంది మిస్ అయితే 10,994 మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక 500 మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు. 2023 సంవత్సరంలో 10,027 కేసులు నమోదైతే మొత్తం 9,985 మంది ట్రేస్ అయ్యారు. 2024లో అప్ టు జూలై నెల వరకు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు 6,021 మంది ట్రేస్ అయితే 3,500 మంది 6,021 మంది మిస్ అయితే 3,595 మంది, ఇందులో ఒక 2,000 మంది గత సంవత్సరంలో నమోదైన కేసులు. అంటే టెంటేటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 100 రోజుల్లో రమారమి 6,021 మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి. అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము, ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి. ఈ దొంగ లెక్కలు, పనికిమాని లెక్కలు, ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి, మీకు మాత్రం మేము చెవులో చెప్తాం. మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి. మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందిలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి, మాట్లాడండి. ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అది అడగండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరినీ వ్యభిచార వృత్తిలో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం, మీకు నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి కరెక్టా రాంగా? మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు, తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి ఈ రాష్ట్ర ప్రజలకి. మీరు మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కలా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కలా, ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కలా? అండ్ ఇంకొక మాట అడుగుతున్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు మొత్తం 6,021 మిస్సింగ్ కేసులు నమోదైతే రమారమి మీరు కేసులో మీరు ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో 4,000 పైచిలకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి మిస్ చేశాడు? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఈ 100 రోజుల్లో ఏ వాలంటీర్ పనిచేస్తున్నాడని, ఏ వాలంటీర్ చేత పని చేయించారని, ఏ వాలంటీర్ మీరు విధుల్లో పెట్టారని 4,000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు. 4,000 మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి.
చెప్పండి సమాధానం. ఈ 100 రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం 4,000 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా, మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నారా, నువ్వు గాడిదలు కాస్తున్నావా, మీ మంత్రివర్గం గడ్డి పీకుతుందా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పండి దానికి.